వీరమల్లు. సో ఫైనల్గా హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పుష్ప 2 ఏదైతే ప్రీమియర్ షోస్ రికార్డ్ అయితే ఉందో దాన్ని అయితే హరిహర వీరమల్లు బ్రేక్ చేసింది. సో 13 crores ప్రీమియర్ షోస్ యొక్క కలెక్షన్స్. సో ఇంతకుముందు పుష్ప 2 11.13 crores అయితే ఉండేది. దాన్ని బీట్ చేస్తూ ఇప్పుడు హరిహర వీరమల్లు 13 crores ప్రీమియర్ షోస్ రికార్డ్ని అయితే లేపేసింది. సో ప్రీమియర్ షోస్ ప్రకారం చూసుకున్నట్లయితే అన్ని సెంటర్స్లో కూడా కంప్లీట్గా మంచి ఆక్యుపెన్సీ అయితే వచ్చింది. సో చాలా సెంటర్స్లో కంప్లీట్ షోస్ అన్నీ కూడా హౌస్ఫుల్ వచ్చాయి. అండ్ మిగిలిన సెంటర్స్లో కూడా ఫాస్ట్ ఫిల్లింగ్, చాలా సెంటర్స్లో మనకి ఫాస్ట్ ఫిల్లింగ్ వచ్చాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 71% ఆక్యుపెన్సీతో మనకి కంప్లీట్గా 600+ షోస్కి 70% ఆక్యుపెన్సీతో 13 crores అయితే మనకి వచ్చింది కలెక్షన్స్. సో ఈవెన్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే యావరేజ్గా పుష్ప 2 కూడా 700 ఆడ్ మనకి ప్రీమియర్ ప్రైస్ ఉంటే హరిహర వీరమల్లు కూడా 600 and odd ప్రీమియర్ ప్రైస్ అయితే ఉంది. సో రెండు కూడా ఆల్మోస్ట్ మనకి 70% ఆక్యుపెన్సీతోనే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పుష్ప 2కి సెంటర్స్ ఎక్కువ, కలెక్షన్స్ పరంగా కూడా మనకి 11.13 వస్తే ఇప్పుడు వాటన్నిటిని బ్రేక్ చేస్తూ హరిహర వీరమల్లు మనకి రికార్డ్ అయితే సృష్టించింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ సెకండ్ డే మనకి డే 1 ఉంది కదా, డే 1లో కూడా మనకి 35 crores వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఉన్నాయి హరిహర వీరమల్లుకి. బట్ చూసుకున్నట్లయితే హిందీ బెల్ట్లో హరిహర వీరమల్లు చాలా ల్యాగింగ్లో ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఓన్లీ 15 lakhs వరకు మాత్రమే హిందీలో మనకి టికెట్స్ అయితే మనకి ఓవరాల్గా సెల్ అయ్యాయి. ఓన్లీ 8 shows ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. అంటే ఓవరాల్గా హిందీలో రిలీజ్ అవుతున్న అన్నీ తీసుకుంటే ఓన్లీ 8 shows మాత్రమే మనకి ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. సో దీనివల్ల మనకి ల్యాక్స్లో మాత్రమే ఉంది కలెక్షన్. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 35 crores అది పర్లేదు. అండ్ మనకి 13 crores ఏదైతే ఉందో 13 crores అనేది మనకి ఇక్కడ వస్తుంది. అండ్ దీని తర్వాత 8 to 10 crores మనకి ఓవర్సీస్ నుంచి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 60 to 80 మధ్యలో మనకి ఫస్ట్ డే 1 కలెక్షన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మనకి ఇప్పుడే కంప్లీట్ అయిన షోస్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి నేను కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకొని వచ్చాను షో అయితే. పులి మేక సీక్వెన్స్ ఏదైతే ఉందో మనకి అది కుస్తీ ఫైట్లో వస్తుంది. సో ఆ సీక్వెన్స్ బాగానే ఉంది. అండ్ దాని తర్వాత మనకి బీసీ సెంటర్స్లో కంప్లీట్గా మనకి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్లో బీసీ సెంటర్లో కంప్లీట్గా ఉంటుంది. ఎలివేషన్స్ కానీ ఏవైనా చూసుకున్నా సరే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. చారిత్రాత్మక నేపథ్యం, యాక్షన్ సీక్వెన్స్లు మొత్తం కూడా ప్రేక్షకుల్ని కొంచెం ఇన్వాల్వ్ చేస్తాయి. అండ్ బాబీ డియోల్ గారి పాత్ర మనం చూస్తున్నసేపు కూడా కంప్లీట్గా మనకి ఏదంటే ఒక విలన్ని చూస్తున్న ఆ ఎమోషన్లో అయితే మాత్రం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఒక పాయింట్ అయితే కంప్లీట్గా మనకి క్లారిటీగా చెప్పుకోవచ్చు. మూవీలో క్రిష్ గారు ఏం డైరెక్ట్ చేశారు అండ్ జ్యోతికృష్ణ గారు ఏం డైరెక్ట్ చేశారు అనేది మీరు ఏమాత్రం మూవీ నాలెడ్జ్ ఉన్నా కూడా క్లియర్గా చెప్పేస్తారు. సో అది మనం క్లియర్గా అక్కడ అంటే మూవీలో ఈజీగా అబ్జర్వ్ చేసి చెప్పేయచ్చు ఎవరు ఏం డైరెక్ట్ చేశారనేది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా నేను మూవీకి వెళ్ళకముందు అయితే కీరవాణి గారి మీద చాలా డౌట్ అయితే వచ్చింది. ఈ సాంగ్స్ ట్రైలర్కి వచ్చిన మ్యూజిక్ చూసిన తర్వాత కీరవాణి గారు ఏం చేస్తారో అని చెప్పి అనుకున్నాం. కానీ వెళ్ళిన తర్వాత మాత్రం మూవీని కంప్లీట్గా నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారు, కీరవాణి గారు. కంప్లీట్గా చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి వల్లే మూవీ మనకి ఏం రెస్పాన్స్ వస్తున్నా సరే వీళ్ళిద్దరి వల్లే అని చెప్పుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనం చెప్పుకోవాలంటే వార్ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా అంటే ఫస్ట్ హాఫ్లో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా వస్తూనే ఉంటాయి. అండ్ సాంగ్స్ ఎందుకు పెట్టారు అనేది మనం నిజంగా ఆలోచించుకోవాల్సిన విషయమే. మూవీలో సాంగ్స్ ఎందుకు ఉన్నాయి అనేది. స్టిల్ మనకి మూవీలో యాక్షన్ సీక్వెన్స్లు కూడా కంప్లీట్గా వస్తుంటాయి. సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్గా తీసుకెళ్లారు. మనకి పక్కకి ఇలాగ వెళ్ళి వస్తే సెకండ్ హాఫ్ అయిపోతుంది. సో అంత ఫాస్ట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ని మనకి ఎలివేషన్స్ కోసం అండ్ స్టోరీని ముందుకు తీసుకెళ్ళడం కోసం తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్లో చాలామంది పీపుల్ కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. ఏదైతే లాస్ట్లో ప్రీ క్లైమాక్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సీక్వెన్స్ నేను యాక్షన్ సీక్వెన్స్ని నేను డైరెక్ట్ చేశానని చెప్పి అన్నారో, డైరెక్షన్ కాదు ఫైట్ సీక్వెన్స్ని కంపోజ్ చేశాను అన్నారో, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది మనకి క్రిష్ జాగర్లమూడి గారు డైరెక్షన్, అది క్లియర్గా అర్థమవుతుంది. సో అక్కడ అది కంప్లీట్గా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. దాని తర్వాత
ఎప్పుడైతే ఆ సీక్వెన్స్ కంప్లీట్ అయిందో దాని తర్వాత వచ్చే సీక్వెన్స్ ఉంది చూసారా, అది అసలు ఎందుకు పెట్టారు అన్నది కూడా అర్థం కాలేదు. ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో, ఆ విఎఫ్ఎక్స్ కంపెనీ ఏదైతే మనకి చేయించారో, ఎవరు చేయించారో తెలియదు. ఇలాంటి విఎఫ్ఎక్స్ కంపెనీలు ఎవరికి ఎలా దొరుకుతున్నాయి అసలు మన టీఎఫ్ఐకి, దాని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో మోడీ గారు కూడా ఆ హాందీ అన్న వర్డ్ వాడడం కాదు కానీ దానికోసమే ఈ సీక్వెన్స్ మొత్తం పెట్టి దాన్ని ఎండ్ చేసినట్లున్నారు. సో అది బేసిక్గా నార్మల్గా ఎండ్ చేసుకున్నా బాగుండేది. ఆ విఎఫ్ఎక్స్లు పెట్టి దాన్ని మొత్తాన్ని కూడా ఒక రకంగా చేశారు. దాని గురించి అయితే నేను మాట్లాడాలనుకోవట్లేదు. సో మెయిన్గా అయితే మాత్రం విఎఫ్ఎక్స్ మాత్రం చాలా దెబ్బేశారండి. ఆ విఎఫ్ఎక్స్ కంపెనీ ఏదో కానీ సార్ మీకు దండం అండి. అండ్ హరిహర వీరమల్లు ఒక హిస్టారికల్ ఎంటర్టైన్మెంట్గా అయితే మాత్రం చెప్పుకోవచ్చు. స్టోరీ పరంగా కానీ వీటి పరంగా చాలా బాగా మనకి డిజైన్ చేశారు కృషి గారు. అండ్ దీంతోపాటు దేశభక్తికి అంటే మూవీస్ కానీ ఈ హిస్టారికల్ మూవీస్ ఇలాంటి వాటిని ఇష్టపడే వారికి అయితే మాత్రం ఖచ్చితంగా మూవీ నచ్చుతుంది. అండ్ దీంతోపాటు మనకి ఏదైతే మన హిందూయిజం గురించి ఉందో, అంటే మనకు అప్పట్లో ఎలా మొఘల్స్ హిందూయిజాన్ని ఎలా తొక్కేశారని చెప్పి అదొక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా బాగా వెళ్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఈ పార్ట్స్ని మనకి ప్రమోషన్స్ చేసుకుని ఉంటే హిందీ బెల్ట్లో బాగా వర్కౌట్ అయ్యేది. సో హిందీ బెల్ట్లో ప్రమోషన్స్ లేకపోవడం చాలా మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ దీంతోపాటు మనకి ఒక డైలాగ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ ముందు, నా అంగవస్త్రం మీద అంచు కూడా పేకలేరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి దాంతో పులిని నెక్స్ట్ పులి మీదకి వస్తే పులిని కంట్రోల్ చేస్తారు. సో అవన్నీ కూడా ఆ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ మనకి ఓవరాల్గా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మంచి డీసెంట్ ఫిల్మ్ అయితే ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ, కుస్తీ ఎపిసోడు, కొల్లగొట్టినాథ్లో సాంగ్ ఏదైతే ఉందో, సాంగ్ అయితే ఎందుకు వచ్చిందో తెలియదు కానీ సాంగ్ అయితే బాగుంది. సో చార్మినార్ ఫైట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం ఓకే మనకి డీసెంట్ ఫిల్మ్ అయితే ఇచ్చారు. ఓ పెద్ద హిట్ ఫిలిం లేదు, అసలు బాగాలేదు, ఈ రెండు కూడా కాదు, ఒక డీసెంట్ ఫిల్మ్ అయితే ఇచ్చారు. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దీనికైతే ఎవరు వెళ్ళరు నేనైతే అనుకోవడం. సో వెళ్ళే వరకు మాత్రం డీసెంట్ మూవీ బాగుంది. సో మీరేమనుకుంటున్నారు, మీరు చూస్తే మీ రివ్యూ కూడా కమెంట్ చేయండి. బట్ లీస్ట్ హైప్డ్ మూవీ మనకి హరిహర వీరమల్లు పుష్ప 2 ప్రీమియర్స్ని క్రాస్ చేస్తుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదైతే మాత్రం ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో ఫైనల్గా నేనైతే డే 1 ముందు చేసిన వీటిలో చెప్పాను కదా 80 to 100 అని. సో కొంచెం తగ్గించి 60 to 80 అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.